చీ. పెళ్లి కాని వాడికి ఒక రూలు, పెళ్ళైన వాడికి ఒక రూలు. పెళ్ళైన వాళ్ళు ఈ ఆఫీస్కి ఏ టయానికైనా రావచ్చట, ఏ టయానికైనా వెళ్ళొచ్చట. పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి, ఈయన చెప్పినట్టమైన చాకరీ చేయాలి. చీ. ఇదేం ఆఫీస్ రా బాబు. ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీసులో చేయనిత కానీ నాకు రెస్ట్ దొరకదు. హలో హలో, ఎవరు? తెలీదు సార్. హలో, కుటుంబరావు స్పీకింగ్. ఏమయ్యా గురునాథం, ఏమిటి? ఏం చెప్పమంటారు సార్, మా ఆవిడకి 9వ అబార్షన్ అయింది. అరే సారీ అయ్యా, ఇవాళ నేను ఆఫీస్కి రాలేను సార్. సరేలేవయ్యా, నీకు వీలైనప్పుడే రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. మన గురునాథం వారికి 9వ అబార్షన్ తిట్టయ్యా. పర్మిషన్ అడిగాడు, ఓకే అన్నాను. అవును, ఈ రోజు మన ఆఫీసులో కొత్త క్యాండిడేట్ రాంబాబుని జాయిన్ అవ్వాలి, ఇంకా రాలేదా? రాలేదు సార్. వస్తూ లోపల. అలాగే సార్. అమ్మో, ఏమైపోయింది? చెట్టంత మనిషిని గుద్దుతావేంటయ్యా, కళ్ళు కనపట్టలేదా? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఆ పరిగెంటి ఆంబో తట్టబట్టట్టు కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు, ఆరోగ్యానికి మంచిది. రాస్కల్, గుద్దింది కాక పైగా ఉచిత సలహాలు. ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాడిని క్షమిస్తున్నాను, లేకపోతేనా? ఏమిటా శబ్దం? తలుపు తీసినట్టుగా. ప్యాంటు చిరిగిపోయిందే. ఇంటికెళ్ళి ప్యాంటు మార్చుకొద్దామంటే అరగంట టైం పడుతుంది. 10 గంటలకల్లా ఆఫీస్లో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు. ఇప్పుడు ఎలా? ఇలా లాగించేద్దాం అంతే. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, తన్ననా తన్ననా. బాబు, ఆఫీసర్ గారి గదికి దారి. మీ పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు సార్. మీకు దోవ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్, ఐ లైక్ యూ. అలాగే, ఓకే షూర్. సార్, ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్, ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అన్న లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికేట్లు సార్, కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉందో నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా పట్టణంలో గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగో, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐసి. నీకు పెళ్ళైందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. కబుర్లు చెప్పకో, ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు? లెస్స బలికితిరి పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యము. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి. అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యం అందుకొనుట మాకెంతయో ముదావహము.
తమరు కాసింత నిశివర్ణోస్నోదకము స్వీకరింతురా. నిశివర్ణ ఏమిటండి ఇది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణోస్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాల గోలు ఎందుకులేంటి, వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బావుంది. ఏమిది? ఎవరితడు? సునక లక్షణ సంజాతుల వలనున్నాడు. ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్నమున మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. You 104. Hey, 104. నీ వల్ల డ్రిల్ గుల్లైపోతా ఉంది. మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా బాగా తింటావండి చేపలు. నీ మీద రిపోర్ట్ ఉంది, టేక్ కేర్. ఇతన్ని చూసి నేర్చుకోండి అయ్యా. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు మార్చి. మనకు ఓపెన్ చూస్తుంటే ఎట్టా ఉందిరా? కచేరీలో మన బాగా హార్మోని వాయిస్తున్నట్లేదా? ఎందుకుండదురా, ఆడికి ట్రైనింగ్ అంతా ఇచ్చి తోలేసింది నేనే కదా. ఆయన ట్రైనింగ్ ఇచ్చి తోలేయడానికి ఆడేమన్నా జట్కా పెట్టి గుర్రం అనుకుంటారా? గడ్డి పప్పు వేద్దాం. అందుకే నేను అందరూ తప్పుడు కథలు అప్పలరాజు అంటారు. ఆడ కానిస్టేబుల్ గారా, నమస్కారం. నేను ఆడ కానిస్టేబుల్ కాదండి, ఆ హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారే వారి అమ్మాయిని. ఓహో, టైగర్ రాముడు గారు అమ్మాయి అత్తమారు. అవునండి. మరేంటి ఈ బట్టలు వేసుకొచ్చారేంటి? అదే మా నాన్న పాత డ్రెస్ ఉంటే నేను వేసుకొచ్చాను అంతే. మిస్టర్ గోపి, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. వెరీ గుడ్. టేక్ యువర్ పొజిషన్స్. ఇప్పుడు వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్. హెడ్ కానిస్టేబుల్ టైగర్ రాముడిని టచ్ చేస్తావా? హూ ఆర్ యూ? నేను ఫాదర్ గోపి. అయి అప్పలరాజు, గోపి మామ, హార్స్ రైడింగ్. సో వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు గో అవే ఫ్రమ్ హియర్. గెట్ అవుట్. రామ అంటే బూత్ మాటలు ఆయన పడుతున్నాయండి మీ పోలీసులకి. మన అబ్బాయి కూడా పోలీసే కదా. సారీ సారీ It's all right. Get out.